హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి కప్పు లేదా అరకప్పు తీసుకోండి. ఇది ఎంతో చలువ చేస్తుంది. అన్నం ఉడికించిన అన్నం మెత్తగా ఉడికించింది తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి పెట్టుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు తీసుకోండి. ఉప్పు కొద్దిగా తీసుకోండి. ముందుగా రాగి పిండిలో మనం ఇలా వాటర్ వేసుకొని దీన్ని ఉండలు లేకుండా చక్కగా జావలాగా ముందుగా కలుపుకోండి. చల్లటి వాటర్తోనే దీన్ని ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపుగా మనం గ్యాస్ మీద అరకప్పు రాగి పిండికి 2 కప్పుల నీళ్లు పోసుకోండి. దీంట్లోనే మనం ఈ రాగి పిండిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది త్వరగానే ఉడికిపోతుంది. ఎక్కువ టైం పట్టదు మనకి. ఇది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీకు ఇష్టమైన ఏ సమయంలోనూ బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని తీసుకోవచ్చు. 4 o'clock కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. ఉడికించిన ఈ రాగి జావని జావలాగా చేసుకున్న తర్వాత ఒక సపరేట్ బౌల్లో వేడి చల్లారిన తర్వాత మెత్తగా ఉడికించిన అన్నాన్ని దీంట్లో కలుపుకోండి. ఇది మనకి సమ్మర్లో చాలా చలువ చేస్తుంది. తీసుకుంటే హీటీ బాడీ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది, చలువ చేస్తుంది అన్నమాట. దీంట్లో ఆనియన్స్, రాగిపిండి, పెరుగు ఇవన్నీ కూడా చలువ చేసే పదార్థాలే కాబట్టి మనకి సరిపోతుంది. ఉప్పు కూడా కొద్దిగా రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పెరుగు ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కొద్దిగా నిమ్మరసం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గానైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది చలువ చేసే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. దీన్ని మనం ఒక చిన్న కప్పులో తీసుకొని మనకి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఈ రాగి బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయగలరు.